హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ జూబ్లీహిల్స్ లోకల్ అడ్వైజ్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. తెల్లవారుజామున 1:30 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చన్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు పండ్ల రసాలు, మజ్జిగ, బాదం పాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు వెంకటేశ్వర్ రెడ్డి. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనార్థం ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 30 తారీఖు ఉదయం 1:30 నుంచి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకోవటానికి టీటీడీ జూబ్లీహిల్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని క్యూ లైన్స్ కానివ్వండి, వచ్చే భక్తుల కోసం ప్రసాదాలు, మంచినీరు అన్ని సౌకర్యాలు చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులకు విన్నపం ఏంటంటే తొందరపడకుండా స్వామివారిని స్మరించుకుంటూ క్యూ లైన్లలో నిదానంగా తొక్కిసలాట జరపకుండా ఒకరిని ఒకరు తోసుకోకుండా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే కొండగట్టులో టీటీడీ వారు 35 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ ఒక 96 రూముల వసతి గృహాన్ని నిర్మించటం, దీక్షను విరమించడానికి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించటం చాలా సంతోషకరం. వచ్చే సంవత్సరం 3వ తారీఖు టీటీడీ ద్వారా అక్కడ శంకుస్థాపన జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి పోయిన సంవత్సరం దాదాపు 40,000 మంది వచ్చారు. ఈసారి దానికంటే కూడా ఎక్కువ భక్తులు వస్తారని